గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముందుగా ఈ యొక్క మాసంలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి జూన్ 15వ తారీఖు వరకు కూడా వృషభ రాశిలో ఉంటాడు. తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తూ ఉంటాడు. కుజుడు ఈ నెల 19వ తారీఖు వరకు కూడా మేషరాశిలో ఉంటాడు. తర్వాత మళ్ళీ వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు. బుధుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు ఈ నెల 8వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. శని నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కేతువు నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం అంటే ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా డబ్బు సంపాదించడానికి అనేక రకాల అవకాశాలు మీకు వస్తాయి. సంపాదన పెరుగుతుంది. భూముల యందు కానీ గృహాల యందు కానీ చక్కని పెట్టుబడులు అయితే పెట్టగలుగుతారు. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ ఖచ్చితంగా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంటి అవసరానికి సంబంధించినటువంటి విషయంలో ఖర్చులు బాగా పెట్టగలుగుతారు. ఏదైనా చెడిపోయినటువంటి వస్తువులు ఉంటే రిపేర్ చేయించుకుని ముందడుగు వేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే అప్పులు తీర్చడంలో కూడా చాలా ముందడుగు వేసే అవకాశం ఈ నెలలో మీకు బాగా కనపడుతోంది. కొత్తగా అవసరమైన అప్పులు చేయడం, పెట్టుబడులు పెట్టడం, వ్యాపారాల ద్వారా ఆర్థికపరమైన ప్రగతిని సంపాదించడంలో ముందడుగు వేస్తారని చెప్పొచ్చు. నిరుద్యోగులు కూడా చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయి. అనవసరమైనటువంటి వ్యక్తులతో ఉండేటటువంటి లావాదేవీలన్నీ కూడా తగ్గుతాయి. అలాగే ఎవరితో కూడా కోపతాప ఆవేశాలుగా మాత్రం మాట్లాడకండి. ఈ నెలలో ఇబ్బందులు కనపడుతున్నాయి. ఇక ప్రేమించిన వ్యక్తులతోటి శారీరక కలయికలు, ఇద్దరి మధ్య రిలేషన్లు, ప్రేమ వివాహాలు ఫలిస్తాయి. ఎన్ఆర్ఐ లాంటి ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డు యోగ్యత లభిస్తోంది. ఉద్యోగంలో అభివృద్ధి కనపడుతోంది. ఇక విదేశీ ప్రయాణాలు కానీ కుటుంబ సభ్యులతో ప్రయాణాలు కానీ బాగా లాభిస్తాయి. ఈ నెలలో ప్రేమికుల మధ్య ఇష్టం పెరుగుతుంది. ప్రేమాభిమాన ఆప్యాయతలు పెరుగుతాయి. భవిష్యత్తు గురించి, వివాహం గురించి మంచి నిర్ణయాలు అయితే తీసుకుంటారు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడంతో పాటుగా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవనశైలిని, ఆరోగ్యం బాగుపరచుకోవడం, బయట ఫుడ్లు మానేయడం లేదా చేయాలనుకున్న పనులు క్రమశిక్షణతో చేయడం చేస్తారని చెప్పొచ్చు. రాజకీయ నాయకులు కూడా ఎక్కడ ఎవరిని పట్టుకుంటే మీకు పదవులు వస్తాయో వాళ్ళని పట్టుకోవడంతో పాటుగా ప్రజల్లో గుర్తింపు, అలాగే మీ యొక్క పలుకుబడిని పెంచుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. ప్రజల యందు నమ్మకాన్ని పెంచుకోగలుగుతారని చెప్పొచ్చు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలు, ఆర్థిక ప్రగతి కనపడుతోంది. భార్యాభర్తల మధ్య చాలా రకాల సమస్యలు పరిష్కారం కనపడుతోంది. సంతోషంగా కాలం గడుపుతారు. అలాగే చిన్న చిన్న వివాదాలు, కోపతాపాలు, నష్టాలు భర్తీ చేసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే వీటన్నిటికీ కారణం కూడా ఒకటి ఉంటుంది. ఏంటంటే జాతకంలో కూడా లగ్నాన్ని బట్టి కూడా కొన్ని రకాల మార్పులు చేర్పులు వస్తుంటాయి. కాబట్టి వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, వివాహం కానీ రకరకాల సమస్యలతో బాధపడడానికి కారణం జాతకం కూడా అవుతుంటుంది. అంచేత ఒకసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చూపించుకునే ప్రయత్నం చేయండి. ఇక యోగాసనాలు, మెడిటేషను, వ్యాయామాలు చేయడము, ఆరోగ్యం కోసం ప్రాకులాడడము, ఇష్టమైన వాళ్ళతో సంతోషంగా కాలం గడపడానికి చక్కగా ప్రయత్నం అయితే చేసుకోగలుగుతారు. అయితే ఆర్థికంగా బలపడడానికి, ఆర్థికంగా ఎదగడానికి లేదా ముఖ్యమైనటువంటి వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు, భూములు కొనడానికి బాగా ప్రయత్నం చేస్తారు. అలాగే ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచిస్తారని చెప్పొచ్చు. నూతన ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం స్త్రీలకు బాగా కనబడుతోంది. ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళతాయి. వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి వివాహ యోగ్యత ఉంది. బాగా శ్రమ పడతారు, కాకపోతే ఫలితం అంతంత మాత్రంగానే కనపడుతుంది ఈ నెలంతా కూడా. కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు కొంచెం జాగ్రత్తగా వ్యాపారాలు ప్రారంభించుకోవాలి. కొత్త వ్యక్తుల్ని నమ్మడం కానీ, కొత్త వ్యక్తులతోటి ప్రయాణాలు చేయడం కానీ మంచిది కాదు. ముఖ్యంగా స్త్రీలు కొత్త వాళ్ళని నమ్మకండి. అధిక శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. అంటే బాగా కష్టపడితే ఫలితాలు వస్తాయి ఈ నెలంతా కూడా. అయితే ఆరోగ్యం కోసం బాగా ప్రాకులాడడం మంచిది. అలాగే కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. మీరు అనుకున్నదే తరుగా ఏ పనినైనా సరే సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. స్నేహితుల ద్వారా చక్కని సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. అదే కొంతమంది స్నేహితులు మాత్రం మిమ్మల్ని వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంతోషాలకి, సరదాలకి, విహారయాత్రలకి, విందు వినోదాలకి, సంతోషాలకి బాగా డబ్బులు ఖర్చు పెడతారు. లగ్జరీ లైఫ్ కోసం బాగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. గతంలో చేసినటువంటి పూజలు కానీ లేదా హోమాలు కానీ, యజ్ఞాలు కానీ అవన్నీ మీకు సత్ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఈ నెలలో కనపడుతోంది. ధార్మికమైన కార్యక్రమాలు, తీర్థయాత్రలు చేయడానికి ప్రయత్నం చేయగలుగుతారు. వివాహం కోసం చేసే ప్రయత్నంలో సఫలీకృతమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సంతానం లేని వారికి సంతాన యోగ్యత కనపడుతోంది. సంతానం ఉన్నవారికి కూడా వాళ్ళతోటి సంతోషంగా మానసిక ఆనందాన్ని పొందగలుగుతారు. లేదా వాళ్ళకి ఏదైనా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కానీ, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కానీ, పిల్లల కోసం తాపత్రయపడే అవకాశాలు కానీ బాగా కనపడుతున్నాయి చెప్పొచ్చు.
అయితే మిమ్మల్ని కొంతమంది విమర్శిస్తూ ఉంటారు, నష్టపరుస్తూ ఉంటారు, లేదా మీ గురించి నిందారోపణలు, కొంత మీ మీద విభేదాలు కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతోంది. ఇక వాహనాలు నడిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నడపండి. అతిగా వేగంగా వాహనాలు నడపకండి. ఎక్కడ పడితే అక్కడ పార్కింగులు చేయకండి. చలానాలు కట్టే పరిస్థితి కనపడుతోంది. అయితే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. గొడవల యందు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేయడంతోటి చాలా రకాల తప్పులు సరిదిద్దుకున్నారని చెప్పొచ్చు. గతంలో కొన్నటువంటి భూములన్నిటికి కూడా చక్కని రెట్టింపు రేట్లు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల కొంతమంది మీరు నచ్చరు కానీ, మీ యొక్క పనితీరు అయితే చాలా బాగా మెరుగుపడుతుంది. చిన్న చిన్న సమస్యలు ఉంటే కనుక వాటిని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. మానసిక పరమైనటువంటి రుగ్మత నుంచి బయటపడగలుగుతారు. పోటీ పరీక్షల్లో ముందడుగు వేసే అవకాశాలున్నాయి. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. డబ్బులు యందు పెట్టుబడులు బాగా పెట్టగలుగుతారు. భూములు కొనుగోలు చేస్తారు. బంగారపు వస్తువులు కొనుగోలు చేసుకునే అవకాశాలున్నాయి. గవర్నమెంట్ పరమైనటువంటి నిధులు కానీ, సబ్సిడీలు కానీ, పథకాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. వడ్డీ తాకట వ్యాపారస్తులు కూడా చక్కని లాభాలతో కూడుకున్నటువంటి వ్యవహారం కనపడుతోంది. ఇక విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా తొందరగా మీకు లాభిస్తాయని చెప్పొచ్చు. ప్రతి సమస్య నుంచి బయటపడడానికి చక్కని తెలివితేటలతో కూడుకున్నటువంటి ప్రయత్నాలు చేయగలుగుతారు. ముఖ్యంగా ఆదర్శవంతంగా జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేసుకోగలుగుతారు. కుటుంబంలో ఉండేటటువంటి రిలేషన్స్ భార్యాభర్తల మధ్య కానీ, ప్రేమికుల మధ్య కానీ గొడవలు తగ్గుతాయి. ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉంటారు. మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే పనులు చేసి ముందడుగు వేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే ప్రైవేట్ రంగానికి సంబంధించి ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి పెట్టుబడులు కానీ, లేదా పెండింగ్ బిల్లులు కానీ ఒక కొలుక్కొచ్చే అవకాశాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. వ్యాపార లావాదేవీలు బ్రహ్మాండంగా సాగుతాయి కాబట్టి కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. ఉన్న వ్యాపారాల్లో పెద్ద పెట్టుబడులు పెట్టచ్చు. అలాగే పెద్దలు మీకు రాసినటువంటి డాక్యుమెంట్లు కానీ, ఆస్తులు కానీ, వ్యవహారాలు కానీ, వాటి వల్ల వచ్చే సమస్యలు కానీ పరిష్కరించుకునే అవకాశాలు, పెద్ద మనుషుల ద్వారా లావాదేవీలు జరుపుకునే అవకాశాలు ఈయనొక్క నెలలో బాగా కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి ముఖ్యమైనటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పొచ్చు. వ్యాపారంలో ఉన్నతమైన స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు. ఉద్యోగస్తులు కూడా ఉన్నత అధికారులతో చాలా జాగ్రత్తగా మెరగడంతో పాటుగా ఇంక్రిమెంట్ల కోసం కానీ, ప్రమోషన్లు కానీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి పెట్టిన పెట్టుబడుల దగ్గర లాభాలతో పాటుగా నూతన ఒప్పందాలు, విజయాలు, కొత్త డైరెక్టర్లు, కొత్త వ్యక్తులతో పరిచయాలు కనపడుతున్నాయి కాబట్టి బాగుంటుంది. ఓటీటీల్లో కానీ, వెబ్ సిరీస్ల్లో కానీ బాగా యోగించగలుగుతారు. సీరియల్స్లో వాళ్ళు కూడా బాగా రాణించగలుగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతోంది. అలాగే పనులన్నీ కూడా తొందరగా చేయడానికి ప్రయత్నం చేసుకోగలుగుతారు. మీలో ఆత్మవిశ్వాసము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా బాగా పెరుగుతున్నాయి. విజయం పొందాలన్న తపన బాగా పెరుగుతుంది. అలాగే డబ్బులు సంపాదించడంతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని ప్రయత్నం చేసినట్లయితే ఈ నెల మీకు చాలా బాగుంటుంది. ఒకసారి జాతకం కూడా చూపించుకోవాలి. ఎందుచేతంటే చిన్న చిన్న దోషాలు ఉన్నాయి. మాకు ఫోన్ చేస్తే మీ జాతకాలు అవి చూసి చెప్తాం. ఇక విద్యార్థులు కూడా బాగా అందరితో పాటు చదువుకోవడానికి ప్రయత్నం చేయడం, పుస్తకాల గురించి బాగా ప్రాకులాడడం, కొత్త పుస్తకాలు చదువుకోవడం, కొత్త పుస్తకాలు కొనుక్కోవడం, నేర్చుకున్న విద్యను అందరికీ ఉపయోగపడేలా చేయడం, కొత్త వస్తువులు తయారు చేయడానికి ప్రయోగాలు చేయడం, అలాగే కంప్యూటర్ పరమైనటువంటి నాలెడ్జ్, స్కిల్స్ పెంచుకోవడంతో పాటుగా విదేశాల్లో చదువుకునే వారికి చక్కని విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా వృత్తిపరంగా చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్తారని చెప్పొచ్చు. చక్కని నైపుణ్యతను ప్రదర్శిస్తారు. మీ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయని చెప్పొచ్చు. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా చక్కని అనుకూలత కనపడుతుంది. ఉద్యోగపరంగా స్థాన మార్పులు కనపడుతున్నాయని చెప్పొచ్చు. ఉద్యోగపరంగా పదవి అధికార యోగ్యతలు కనపడుతున్నాయి. పదోన్నతులు కనపడుతున్నాయి. అలాగే చక్కని ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. ఇంకా నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూలో విజయాలు సాధించే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే నిరుద్యోగులకి నూతన ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. స్త్రీలు కూడా అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ప్రతిరోజు ఏదో ఒక రకమైన పని చేసి అందరిలోనూ పేరు తెచ్చుకుంటారు. పూల మొక్కల పట్ల, మిద్దె తోట వ్యవసాయాల పట్ల, అందాల పట్ల, ఇంటిని అందంగా తీర్చిదిద్దడం పట్ల ఆసక్తి, రుచికరమైనటువంటి వంటలు చేయగలుగుతారని చెప్పొచ్చు. భర్తను సంతోషపెట్టగలుగుతారు. అలాగే పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతారు. అలాగే ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉంటారు. అలాగే పుట్టిన నుంచి కూడా మంచి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అనేక రంగాలలో స్త్రీలు ఉన్నతమైన స్థితికి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి నమ్మక ద్రోహాలనే జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి, అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది ఈ నెల. అయితే ఆహార, ధాన్య, వస్త్ర వ్యాపారస్తులందరూ కూడా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. బాగా కష్టపడితేనే లాభాలు కనపడుతున్నాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం కనపడుతోంది. అయితే నీళ్ల వ్యాపారం, పాల వ్యాపారం, ఆహారపు పరిశ్రమ వ్యాపారం, కూరల వ్యాపారంలో చాలా విపరీతమైన లాభాలు కనపడుతున్నాయి. వృత్తి వ్యాపార పరంగా అనేక లాభాలు అయితే కనపడుతున్నాయి ఈ నెలలో. వ్యాపార పరంగా విస్తరించే అవకాశాలు, వ్యాపారాలకు డబ్బులు రొటేషన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి వ్యాపార పరంగా అయితే ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.